హలో అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ డే 3 ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఉదయాన్నే 5కి లేచానండి. ఇవాళ రథసప్తమి కూడాను. సో, త్వరగా పనులన్నీ చేసేసుకొని, నా వంట కూడా పూర్తి చేసుకొని, ఫస్ట్ తలస్నానం చేసి, దేవుడికి ప్రసాదం వండి పెట్టాలి. వీడియోస్ అన్నీ 2 నెలల క్రితం నుంచి షూట్ చేస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ అన్నీ ఆల్రెడీ అయిపోయినాయండి. కాకపోతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోస్. ఎందుకు వీడియోస్ లేట్‌గా పోస్ట్ చేశానంటే, నాకు కంప్లీట్‌గా రిజల్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తే చూసే వాళ్ళకి, చేసే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటదని లేట్‌గా పోస్ట్ చేస్తున్నాననమాట. సో, ఇంక ఫెస్టివల్ హడావిడి మొదలైపోయింది కాబట్టి రోజు పొద్దున్నే 1 ½ లీటర్ గోరువెచ్చని నీళ్ళతో స్టార్ట్ చేశాననమాట డే అయితేనే. ఇంకా చకచకా పనులవి కంప్లీట్ చేసేసుకుంటాను. రథసప్తమి కదా, పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇప్పటి వరకు దేవుడికి పరమాన్నం ప్రసాదం వండడం సరిపోయిందనమాట. ఇవాళ నా మీల్ 1 లేట్ అవుతుంది కూర కుక్ చేసుకోవడం. ఇదిగో దేవుడికి పరమాన్నం అయితే కుక్ చేశాను. ప్రసాదం కదా అని కొంచెం కూడా కకృతి పడకూడదు, అసలను ఏం తినకూడదు. మనం చేసుకునే మనం తింటే చాలా బెస్ట్ అనమాట. వేర్లో ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు. ప్రసాదం కదా కొంచెం అనుకోవడం కూడా తప్పు. డైట్ మళ్ళీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో దేనికి ఆశపడకుండా మన తిండేదో మనం తిందాం. డే 3 వెయిట్ లాస్లో ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఆకుకూర తాలింపు, తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. రెగ్యులర్గా చేసుకున్నట్టు కాకుండా కొంచెం కొన్ని తగ్గించి వేసుకోవాలి, అది ఎలాగో చూపిస్తాను. వంటల్లోకి నేను ఆవు నెయ్యి లేదంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి. ఈ రోజైతే ఆవు నెయ్యి వాడుతున్నాను. ఇది ఇంట్లో చేసిన ఆవు నెయ్యి అనమాట. ఇది 1 ½ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి నేను. తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఇంకా కొంచెం ఎక్కువ వాడుకున్నా పర్లేదు. ఇందులోకి ఆవాలు ఒక పించ్ వేసుకుంటున్నాను, దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, వెల్లుల్లిపాయలు తక్కువ ఒలిచి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి గిల్లి వేసుకుంటున్నాను. అంతేనండి పోపు. ఇంకా పప్పులు అయితే వేసుకోకూడదనమాట మన డైట్లోని. సో పప్పులు లేకుండా తాలింపు. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు ఇలా ముందు వేసుకుంటే వెల్లుల్లిపాయలకి బాగా పట్టి మంచి కలర్ వస్తాయి వెల్లుల్లిపాయలు, అందుకే ముందు వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకుంటున్నానండి. ఈ తోటకూర ఆకులు ప్లస్ కాళ్ళతో సహా వేసేసుకుంటున్నాను. వేసుకుని కాసేపు ఇలా మూత పెట్టి ఉంచుకుంటే ఆకుకూర నుంచి నీళ్ళు ఊరుతాయి కదండి, ఆ నీళ్ళు వచ్చి దాంట్లోనే ఉడికిపోద్ది అనమాట. మనం ఎక్స్ట్రా ఇంకా వాటర్ కానీ ఎక్కువ ఆయిల్ కానీ వేయకపోయినా సరే ఆకుకూర ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారా, ఇలాగా ఒక పావు గంటకి దగ్గర పడిపోయింది. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కల్లుప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఎండలో పెట్టుకుని వాడుకుంటున్నానండి, సాల్ట్ లాగా. సో ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని కాసేపు మళ్ళీ మూత పెట్టుకుని తీసుకుంటే ఆకుకూర తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. డైట్ తోటకూర రెసిపీ అనమాట ఇది. ఇంకా మీల్ 1 టైం అయితే అయిపోయింది. మీల్ 1కి ఫుల్ క్యారెట్, హాఫ్ కీరా, ఇంకా తోటకూర ఫ్రై, ఇంకా ఈ నట్స్, దాంతో పాటుగా సీడ్స్ ఇవాళ కూడా నానబెట్టుకోలేదు, నార్మల్గానే తినేస్తున్నాను. ఎగ్ అయితే తీసుకోవట్లేదు ఇవాళ రథసప్తమి కాబట్టి. రథసప్తమి హడావుడంతా అయిపోయింది. ఇప్పుడు తినే టైం అవుతుందండి. 10 అయిపోయింది అప్పుడే. టైము తెలియకుండానే అలా గడిచిపోయింది అనమాట. ఇవాళైతే ఎగ్ స్కిప్ చేశాను, పూజ చేసుకున్నాను కాబట్టి. ఇంకా తోటకూర ఫ్రై, ఇంకా సీడ్స్, నట్స్, సలాడ్, అంతే. ఇంకేం తినట్లేదు. నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట ఎగ్ స్కిప్ చేయడం. చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందో, సరిపోతుందా, ఆకలేస్తుందా, ఏం చేస్తుందో చూద్దాం. తోటకూర కాడలతో సహా కోసేసుకుని చాలా తక్కువ నెయ్యి వేసి ఫ్రై చేశాను కదా, మీరు చూసారు కదా. బాగానే ఉంది కానీ సాల్ట్ ఇంకా తక్కువ ఉంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ వీక్ ఏమైందంటే పాలకూర ఫ్రై చేసుకున్నాను అనమాట. అందులోకి నార్మల్గా ఎప్పుడు వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే ఉత్తిని తినడానికి ఎక్కువైపోయింది. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇవాళ కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ వచ్చాను, ఇంకా సరిపోలేదు. అసలు నేను తీసుకునే ప్రోటీన్ డైట్లో ఎగ్ ఎంత ఇంపార్టెంట్ ఇవాళ బాగా తెలిసి వచ్చిందండి నాకు. ఏమైందంటే ఇవాళ రథసప్తమి కదా, ఎగ్స్ తినలేదు, మీకు కూడా చూపించాను. ఎగ్స్ స్కిప్ చేసి మిగతా మీల్ అంతా తీసుకున్నాను కదా మీల్ 1లోని. అయితే ఎప్పుడు ఇలా అనిపించలేదు నాకు. ఆ మార్నింగ్ మీల్ 1 తిన్నా ఒక 12 o'clock వరకు బాగానే ఉంది. నేను తిన్నదైతే 10కి కదా, 10కి తిన్నాను. 12 o'clock వరకు కూడా నాకు బాగానే ఉంది. 12 తర్వాత వాటర్ తాగడం స్టార్ట్ చేశానా,
అలా 1 వరకు అయితే లెమన్ పిండుకొని వాటర్ తాగుతూ ఉన్నానండి. ఇంకా 1 తర్వాత నుంచి కడుపులో ఆరాటం స్టార్ట్ అయిందనమాట. మనకు ఆకలేస్తే గడబిడ కింద ఎలా అనిపిస్తది అలా స్టార్ట్ అయింది. అంటే మార్నింగ్ తిన్నది మనకి సరిపోలేదు. అంటే ఎగ్స్ మనం తీసుకునే డైట్‌లో ఎంత ఫిల్లింగ్‌గా అనిపిస్తాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు స్కిప్ చేయలేదు. నేను సాటర్‌డేస్ కూడా తినేస్తాను. సో, అలాగే తినేస్తున్నాను. ఇలా ఏదైనా ఇంపార్టెంట్ పూజలుండి నేను మనస్ఫూర్తిగా చేసుకుంటే ఆ రోజు తినననమాట. సో, దాని గురించని ఇవాళ ఎగ్ స్కిప్ చేశాను. సో, కానీ అలా ఎగ్ స్కిప్ చేయడం వల్ల ఇంత ఎలా అనిపిస్తుందంటే ఇంకేదో ఒకటి తినేయాలనిపించేస్తుంది. చాలా కంట్రోల్ చేసుకొని ఉంటున్నాను. ఇంకిలా కాదు ఏదోకటి చేయాలి. మీల్ 2కైనా ఏదోకటి చేద్దాం. లేదా నైట్ అసలు నిద్ర పట్టదు నాకు ఆకలితో ఉంటేని. అని చెప్పేసి గూగుల్ చేసి చూసాను. అంటే ఎగ్స్ కాంపెన్సేషన్‌గా ఏం తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. సో, నాకైతే 4 ఆప్షన్స్ కనిపించాయండి దాంట్లోకి. ఒకటేంటంటే స్పినాచ్, పాలకూర. రెండోదొచ్చేసి బ్రోకలీ. పాలకూర అయితే ఇప్పుడు నా దగ్గర అవైలబుల్‌గా లేదు. బ్రోకలీ అయితే మా పల్లెటూరులో ఎక్కడ దొరకదనమాట. కాకినాడ, రాజమండ్రి వెళ్ళిపోవాలి దాని గురించి. ఇంకా మూడోదొచ్చేసి సోయా పన్నీర్ అండి. అది కూడా నా దగ్గర అసలు అవైలబుల్‌గా లేదు. అది కావాలన్నా సరే కాకినాడ, రాజమండ్రి వెళ్ళాల్సిందే. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మిల్క్ పన్నీర్. అదృష్టవశాత్తు అది నా ఫ్రిడ్జ్‌లో ఉంది. తెచ్చి పెట్టుకుంటుంటాననమాట. మిల్క్ పన్నీర్ అయితే ఎక్కువగా తింటుంటాం మేము. సో, మిల్క్ పన్నీర్ ఉంది. సో, ఇప్పుడు మీల్ 2కైతే నేను మిల్క్ పన్నీర్ తీసుకుంటాను. అది కూడా ఎగ్స్ ప్లేస్‌లో మనం తీసుకుని ఆకుకూర ఉంది కదా! అంటే వెజిటబుల్ కర్రీ ప్లేస్‌లో మనం ఆకుకూర పెట్టుకున్నాం కదా! ఆకుకూర బౌల్ అలాగే పెట్టుకొని దాంతో పాటు ఎగ్స్ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి ఈ పన్నీర్ అయితే తీసుకోవాలనమాట. సో, ఇవాళ మీల్ 2కైతే నేను డైట్ పన్నీర్ రెసిపీ అయితే చేసుకోబోతున్నాను. ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్‌గా చేసుకునే డైట్ పన్నీర్ రెసిపీ అనమాట. ఉత్తిగానే తినేయొచ్చు. దేనితోని అవసరం లేకుండా. సో, అలాంటి రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. సో, దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే, మనం తీసుకునే ప్రతీది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎక్కువైపోయిందని చెప్పేసి ఏది తగ్గించుకోవడానికి లేదు అందులోని. ఏది స్కిప్ చేయడానికి లేదు. పోర్షన్ తగ్గించుకోవచ్చు కావాలంటే. ఎగ్స్ అయితే తగ్గించకూడదు. ఎందుకంటే అన్నింట్లోకి మనం తీసుకునే అన్నింట్లోకి అదే మోస్ట్ ఫిల్లింగ్ అని నాకు ఇవాళ అర్థమైంది. ఈచ్ ఎగ్ నుంచి 5 గ్రామ్స్ ప్రోటీన్ అయితే మనకు అందుతుంది. సో, మార్నింగ్ 2 ఎగ్స్ తింటున్నాం. నైట్ 2 ఎగ్స్ తింటున్నాం కాబట్టి 20 గ్రామ్స్ ప్రోటీన్ మనకి రోజుకి ఎగ్స్ నుంచి వచ్చేస్తుందండి. సో, ఎగ్స్ అయితే అంత ఇంపార్టెంట్‌గా పనిచేస్తున్నాయి ఈ డైట్‌లోని. సో, అదనమాట. ఇలా జరిగింది. సో, డైట్ పన్నీర్ రెసిపీ అయితే చూసేయండి. పన్నీర్ రెసిపీ కోసం అయితే ముందు ఒక టీ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఆయిల్ ఏం లేకుండానే నార్మల్‌గా వేయించుకోవాలనమాట. అది వేయించుకున్నాక ఇలాగ పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ ఒక మూకుడు పెట్టుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి వేసుకున్నాను. అందులో కొన్ని ఆనియన్స్ ఇలాగ పొడుగ్గా చీలికల్లా చేసి కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా ఏం కాదండి రెసిపీకి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. అవి కూడా వేసేసుకొని కొంచెం సేపు అటు ఇటుగా వేయించుకుంటే సరిపోద్ది. క్యాప్సికమ్ కొద్దిగా పచ్చిగా ఉన్నా పర్లేదు. అంటే కొంచెం సలాడ్ టైప్‌లో ఉంటదనమాట ఈ రెసిపీ. అందులోకి తగినంత కారం, పసుపు, ఇంకా కల్లుప్పు వేసుకొని బాగా కలిపేసుకొని దాన్ని కొంచెం సేపు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం మసాలా ఉంది కదా! దాంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ పేస్ట్ చేశానమాట మెత్తగా అవ్వలేదని. గరం మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని దాంట్లోనే మిక్సీలోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్‌ని కూడా ఇందులో వేసుకొని మొత్తంగా అలా మరగనివ్వాలి. అప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి నేను. ఆ పన్నీర్ క్యూబ్స్‌ని వేసేసుకొని కాసేపు అలాగా ఉడికించుకుంటే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. బాగా దగ్గరికి డ్రై ఫ్రై కింద ఇగర్నిచ్చేసుకోవాలనమాట. అలా చేసుకుంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా కొంచెం దగ్గరికి గ్రేవీ ఉందనగా కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే ఇంకా దగ్గరికి ఎగరబెట్టేసుకుంటే ఈ ఫ్రై పన్నీర్ క్యాప్సికమ్ డైట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా 5కే మీల్ 2 తినేస్తున్నానండి ఇవాళ. మొత్తం అన్నీ ఉదయం తిన్నవే. ఎక్స్ట్రాగా ఇప్పుడు పన్నీర్ డైట్ ఫ్రై అయితే చేసుకున్నాను కదా! అది ఉంది. పన్నీర్ క్యాప్సికమ్ స్టిర్ ఫ్రై అని కూడా అనొచ్చు దీన్ని. సో, మిగతా అన్నీ యాజ్ యూజువల్ సేమ్ రెసిపీస్ అంతే.
మీల్ 2 నేను 5:00కి తినేస్తానండి. అస్సలు ఆకలికి ఉండలేకపోతున్నాను. పర్వాలేదు 5 to 6 మధ్యలో ఏ టైంలో అన్నా తినేయొచ్చనమాట. సో, అంతకన్నా ముందైతే తినకూడదు. 6 కన్నా 6-6:30 ఆ లోపైతే కానిచ్చేసేయాలి. అంతకన్నా లేట్‌గా అయితే తినకూడదు. మళ్ళీ పడుకునేసరికి అది అరగదనమాట. సో, ఇదిగోండి. ఫస్ట్ అయితే ఇప్పుడు చేసుకున్న పన్నీర్ టేస్ట్ చేస్తాను. చాలా ఆకలి వేస్తుంది. క్రేవింగ్‌లో గూడా ఉన్నాను పన్నీర్‌కి. జ్యూసీ. ఫెఫ్ డైట్ చేస్తూ కూడా ఫుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చని నాకు ఈ డైట్ స్టార్ట్ చేశాక తెలిసింది. అర్థమైంది. హ్మ్. క్యాప్సికమ్, పన్నీరు మంచి కాంబినేషన్ అండి. అది ఉంది కదా అని తినడం మానేయకూడదు. అన్నీ ఇంపార్టెంటే. నీరసం అయితే రాలేదు గానీ, చాలా ఆకలిగా అనిపించింది. సరే మరైతే నేను తినేస్తాను. చూసారు కదండీ మార్నింగ్ నుంచి నేను తీసుకున్న డైట్ మొత్తం అన్నీను. ఇదండి డే 3 వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్. సో, ఇంకా రేపటి వీడియోలో డే 4 వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్ అయితే చూద్దాము. అండ్ నా డైట్ వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే నా ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోస్‌కి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. షేర్ కూడా చేయండి. ఇది అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.